మనసులు, కుటుంబాలు కలిసిన ప్రేమ పార్ట్ 3 ప్లాన్ ప్రారంభించేశారు. అర్జున్, నందిత ఇద్దరూ ఒకే నిర్ణయం తీసుకున్నారు. మన ప్రేమను చెప్పడం కాదు. మన వల్ల 2 కుటుంబాలు దగ్గరవ్వాలి. అందుకోసం వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఊర్లో ఒక పెద్ద సాంస్కృతిక ఉత్సవం అంటే ఫెస్టివల్ జరగబోతుంది. ఆ ఉత్సవం కోసం విలేజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అనౌన్స్ అవుతుంది. అర్జున్ బిజినెస్ ఐడియా, నందిత ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్. ఇద్దరూ తీసుకుంటారు. 2 కుటుంబాలు ఒకే ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్‌లో 2 ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అవ్వాల్సొస్తుంది. మొదట్లో ఆక్వర్డ్‌గా, తర్వాత డిస్కషన్స్, మెల్లగా ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఓల్డ్ ఇష్యూస్ బయటపడింది. ఒకరోజు మీటింగ్‌లో అర్జున్ పెదనాన్న కోపంగా వాళ్ళ ఫ్యామిలీ మీద నమ్మకం లేదు. అందరూ షాక్ అవుతారు. అప్పుడు నిజం బయటపడింది. సంవత్సరాల క్రితం ఈ 2 కుటుంబాలు కలిసి బిజినెస్ చేసేవి. ఒక మిస్‌అండర్‌స్టాండింగ్ వల్ల పార్ట్నర్‌షిప్ బ్రేక్ అయింది. అప్పటినుంచి ఇగో, డిస్టర్బెన్సెస్ అండ్ డిస్టెన్స్ వచ్చాయి. ఎమోషనల్ టెన్షన్. నందిత ఇంట్లో పెదనాన్న ఆ ఫ్యామిలీతో మళ్ళీ రిలేషన్ అనేది ఇంపాసిబుల్. నందిత సైలెంట్‌గా వింటుంది. ఆమెకి అర్థమవుతుంది. ఇది లవ్ ప్రాబ్లమ్ కాదు, ఇగో ప్రాబ్లమ్ అని. ఆల్మోస్ట్ బ్రేకప్ అయిపోయిందనే అనుకుంటారు. ఒకరోజు నందిత అర్జున్‌ని కలుసుకొని మన ఇద్దరం ప్రయత్నిస్తున్నాం. కానీ ఇది చేంజ్ అవ్వదు అనిపిస్తుంది. అర్జున్ సైలెంట్‌గా నువ్వు గివ్ అప్ అవుతున్నావా అన్నాడు. నందిత నేను కాదు పరిస్థితులవుతున్నాయి. ఆ మాటతో ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెరుగుతుంది. ఈ అర్జున్ ఒంటరిగా టెర్రస్ మీద నేను ఫైట్ చేయమన్నాను. కానీ ఆమెనే ఫైట్ చేయలేకపోతుంది. అతను బ్రేక్ అవుతాడు. హీరోయిన్ రియలైజేషన్. ఇంకా అక్కడ నందిత తన చిన్నాన్నతో మాట్లాడుతుంది. చిన్నాన్న, నువ్వు చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్. ఇప్పుడు ఎందుకు ఫియర్ అవుతున్నావు? లవ్ అనేది ఈజీ కాదు. కానీ నిజంగా ప్రేమిస్తే చివరి వరకు ఫైట్ చేయాలి. ఆ మాటలు నందితకి క్లారిటీ ఇస్తాయి. మరుసటి రోజు నందిత ప్రాజెక్ట్ మీటింగ్‌లో బోల్డ్‌గా మన ఫ్యామిలీస్ మధ్య ఇష్యూస్ బిజినెస్ వల్ల కాదు, ఇగో వల్ల. అందరూ సైలెంట్‌గా ఉన్నారు. ఇంకిది ముగించాలి. ఇది నెక్స్ట్ జనరేషన్ బాధ్యత. అర్జున్ ఆమెను షాక్‌గా చూస్తున్నాడు. అదే టైంలో ప్రౌడ్‌గా కూడా. ఇద్దరూ కలిసి ఒక ఈవెంట్ ప్లాన్ చేస్తారు. 2 ఫ్యామిలీస్ ఫాస్ట్‌గా సక్సెస్‌ఫుల్ స్టోరీ ప్రెజెంట్ చేయబోతున్నాయి. మిస్‌అండర్‌స్టాండింగ్స్ క్లియర్ చేయడం, పబ్లిక్ ట్రూత్ బయటపెట్టడం. ఫెస్టివల్ రోజు హోల్ విలేజ్ అంతా అక్కడే ఉన్నారు. 2 ఫ్యామిలీస్ కూడా వచ్చాయి. టెన్షన్ ఫుల్‌గా ఉంది అందరిలో గూడా. స్టేజ్ మీద నందిత, అర్జున్. నందిత ఈరోజు ప్రాజెక్ట్ గురించి కాదు, 2 కుటుంబాల కథ. ఓల్డ్ ఫోటోస్ చూపిస్తారు. హ్యాపీ మూమెంట్స్ గుర్తు చేస్తారు. అర్జున్ ఒక చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్ ఇన్ని సంవత్సరాల రిలేషన్‌షిప్ బ్రేక్ చేసింది. ఎమోషన్ పీక్‌లో ఉంటుంది. నందిత కళ్ళల్లో నీళ్లు. మేము ప్రేమించాం. కానీ మేల్ని మిమ్మల్ని కోల్పోవాలని కాదు. అర్జున్, మీరు కలిస్తేనే మా లవ్ కంప్లీట్ అవుతుంది. ఆడియన్స్ సైలెంట్‌గా వింటున్నారు. ఫ్యామిలీ ఎమోషనల్‌గా ఉంది. అర్జున్ పెదనాన్న స్లోగా లేచాడు. అందరూ టెన్షన్‌లో అతను ఏమంటాడంటే, యాక్సెప్ట్ చేస్తాడా? రిజెక్ట్ చేస్తాడా? నెక్స్ట్ పార్ట్ ఉంటుంది. అందులో యాక్సెప్టెన్స్ అండ్ రిజెక్షన్ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. అల్టిమేట్ హ్యాపీ ఎండింగ్ అండ్ గ్రాండ్ వెడ్డింగ్ గూడా ఉంటుంది. కానీ ఫైనల్ వింటే గనక మీకు గూస్ బంప్స్ ఒస్తాయి. చూడండి, చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. అండ్ ఈ స్టోరీ గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థాంక్ యూ.